అందరికీ ప్రైజ్ లార్డ్. మట్టల ఆదివారం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మట్టల ఆదివారం అనేది దేవుడు సిలువ వేయక వారం మునుపు ఆదివారం నాడు దేవుడు విజయంతో యెరూషలేములోకి ప్రవేశిస్తారు. ఒక రక్షకునిగా రారాజుగా యెరూషలేములోకి ప్రవేశిస్తారు. అలాగే ప్రజలందరూ జయ జయ ధ్వనులు చేస్తూ చేతులలో ఖర్జూర మట్టలు పట్టుకొని గాలిలో ఊపుతూ వారి బట్టలు దారి పొడవునా పరిచి హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము అని యేసును ఎలుగెత్తి స్తుతిస్తారు. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకొచ్చుచున్నాడు. ఇక్కడ గాడిద ఏదానికి మనకు సాదృశ్యం అంటే దీనత్వంకు సాదృశ్యం. అందుకే దేవుడు అపవిత్రంగా ఉండే గాడిదను కూడా పవిత్రపరిచాడు. అలాగే మత్తయి 21:1-11 వచనాలు చూసుకుంటే దేవుడు యెరూషలేములో వీధులలో ఎలా ప్రవేశించాడు అనేది తెలుస్తుంది. తన 2 శిష్యులను చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అంటే బేతనియ గ్రామంకు వెళ్ళి ఎక్కడైతే గాడిద కట్టేసి ఉంటారో అది విప్పి తీసుకొని రండి. ఆ గాడిద మీద ఇప్పటికీ ఎవరినూ కూర్చుండకూడదు, అంటే ఆ గాడిద మీద ఎవరు కూర్చోనట్లుగా దేవునికి తెచ్చి పెడతారనమాట. అలాగా ఖర్జూర మట్టలతో దేవుని స్తుతిస్తారు కనుక మనము మట్టల ఆదివారంగా పెట్టుకుంటాము. బైబిల్లో అయితే రాసి లేదు, అది మనం సందర్భానుసారంగా పెట్టుకున్న పేరు మాత్రమే. అలాగే మట్టల ఆదివారం రోజున అందరము చర్చి చుట్టూ తిరిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ మట్టలు పట్టుకొని దేవుని ఎంతో ఆనందంగా స్తుతిస్తాము. ఆ రోజు యెరూషలేములో ఎలాగైతే ఇప్పుడు కూడా దేవుణ్ణి అలాగే స్తుతిస్తూ ఉంటాము. దేవుడు గాడిద మీద రావడానికి కారణం ఎంతో దీనత్వం కలిగి ఉండేది గాడిద. కావున గాడిద వల్లే తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుడు దాన్ని అపవిత్రంగా ఉండేదాన్ని పవిత్రంగా చేశాడు. అలాగే మనుషులను కూడా దేవుడు తగ్గింపు కలిగి ఉండడం మనకు ఎంతో మంచిది. మన జీవితానికి కూడా దేవుడు ఎంతో హెచ్చిస్తాడు, ఎంతో ఉన్నతమైన స్థానంలో నింపుతాడు. మనం గాడిదని ఉదాహరణగా తీసుకొని మన లైఫ్ని ముందుకు సాగిస్తూ ఉండాలి. ఇలాగే మన జీవితంలో ముందుకు సాగాలి.